ఆ తర్వాత ఈ తల సహస్రము అదే తల పైనుంచి ఎనర్జీ రావడం మొదలుపెట్టింది. ఆ విశ్వశక్తి. అంటే నాకు అది ఏమి తెలీదు కదండీ. నా నాలెడ్జ్ జీరో అసలకి. మీరు ఏ పేరు ఏంటి దాన్ని ఏమంటారు అన్నది కూడా ఏమీ తెలీదు. సో ఆ ఎనర్జీ రావడం మొదలెట్టింది. బాడీ జిమ్ 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 అండి. ఇప్పుడు ఒక 1000 వోల్ట్స్ మీ బాడీలో కరెంట్ షాక్ కొడితే తెలుస్తుంది మనకి. అంటే నాకు అలా ఉండేది బాడీ. అది ఎలక్ట్రిసిటీ పాస్ అయితే ఎలా ఉంటుంది బాడీ అలా ఉండేది. మా ఆయన వర్క్ నుంచి రాగానే కేవిన్ నన్ను టచ్ చేయవా, నాలో ఎలక్ట్రిసిటీ నీకు ఇస్తాను అని చెప్పి ఏలు పెట్టి టచ్ చేయించేదాన్ని. అతనికి ఏమీ ఫీలింగ్ ఏమి ఉండేది కాదు. కానీ నాకు మాత్రం ఆ బాడీ జిమ్ 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 అని. అలా 2-3 రోజులు నాకేదో బాత్రూమ్ వస్తున్నట్లు అలా అనిపించేది మెడిటేషన్లో కూర్చోగానే. ఏంటి ఫీలింగ్ ఒకవేళ బాత్రూమ్ ఏమో అనుకొని లేచి వెళ్ళేదాన్ని. అట్లా ఏమీ లేదు ఫీలింగు. సో నాకు అంటే తెలీదు అసలు ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఇంకా ఆమె నేను పద్మగారిని భయమేం లేదన్నారు కదా, సో ధైర్యంగా అయితే చేస్తున్నాను. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే అది కిందకెళ్ళి కింద ప్రెషర్కి బిల్డప్ అయ్యి అటు బయటికి వెళ్ళే సోర్స్ లేక మళ్ళీ పైకి కొట్టిందనమాట ఆ ఎనర్జీ. ఆ పైకి కొట్టడంతో మన బాడీలో ఇలా 7 లాక్స్ ఉంటాయి. ఆ 7 లాక్స్ ఈ ఎనర్జీ ఓపెన్ చేస్తుంది అన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. ఈ దాన్ని ఓపెన్ చేసుకుంటా పైకి వెళ్ళేది. అప్పుడు అది తెలుస్తుందండి. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని మనం మెడిటేషన్ చేస్తాం కదా, పొట్ట లోపల మన బాడీ లోపల ఏం జరుగుతుందన్నది కళ్ళు మూసుకున్న మనకి క్లారిటీగా తెలుస్తుందండి. ఇప్పుడు నేను మీకు ఎలా కనిపిస్తున్నానో అంత క్లారిటీగా ఎలా ఓపెన్ అవుతుందో, అసలు ఏం జరుగుతుందన్నది, ఆ ట్విస్టర్ మనలో ఎలా తిరుగుతుందన్నది అంత క్లారిటీ కనిపించింది నాకు. కుండలి. అప్పుడు నాకు అది కూడా తెలియదు కదండి. మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు టక్కని చెప్పగలుగుతున్నారు ఆ పేరు. నాకు జరిగిన టైంలో నాకు నిల్లు. అందుకని ఆవిడకి ఫోన్ చేసి ఇలా ఏంటంటే జరుగుతుందండి, నాకు జరిగేది నేను రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు అర్థం అవుతుంది కదా, మరి రాసుకోమంటారా అంటే, రాసుకోమ్మా అది నీ ఇష్టం అన్నారు. సో ఒక షాప్కి వెళ్ళి డైరీ కొనుక్కొచ్చుకొని రాయడం మొదలుపెట్టాను.